మనం కూడా మీడియాలో రాంగ్ నోషన్ ఇవ్వద్దు. ఇక్కడ హనుమంతుడి మీద వ్యాఖ్యలు చేశాడా? అంటే దేవుడి మీద నమ్మకం లేదు అన్న వేరు, దేవుడి మీద వ్యాఖ్యలు చేయడం వేరు కదా. ఇప్పుడు దేవుడి మీద నమ్మకం లేదు అన్న వేరు, కానీ దేవుడి మీద నెగిటివ్ వ్యాఖ్యలు చేయలేదు కదా. తనకు నమ్మకం లేదన్నాడు అంతే. మనము రాంగ్ నోషన్స్ చేసి ఒక వ్యక్తి పైన రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయకూడదు. రాజమౌళి ఎక్కడన్నా హనుమంతుడి పైన నెగిటివ్ వ్యాఖ్యలు చేశాడా? అందులో మీరే ప్లేసిన బయటలో లేదు కదా. సో మనము హౌ డు యూ పర్సీవ్ ఎ థింగ్, ఇలాంటి విషయాల్లో దేవుని పైన దేవుడు తనకు నమ్మకం లేదు అన్నాడు అంతే. పైగా తన తండ్రికి నమ్మకం ఉంది అన్నాడు, ఇంకో బయటలో లేదు, తన భార్యకు కూడా నమ్మకం ఉంది అన్నాడు. సో ఇది ఈ ప్రాబ్లం అంతరాయం జరిగితే మీరు దేవుడు చూసుకుంటారన్నారు కదా, దేవుడు ఎందుకు చూసుకోలేదో నేను కోపంతో అడిగాను అన్నాడు. అంతే తప్ప దేవుని పైన అవమానకరంగానో అభ్యంతరకరంగానో వ్యాఖ్యలు అయితే ఎక్కడ చేయలేదు. రాజమౌళి నేను దేవుణ్ణి నమ్మను అన్నాడు గనక ఆయనకు ఎపిక్స్ పైన సినిమాలు తీయడం అవసరం లేదు అనేటువంటి వాదన హిందూ ధర్మం అంగీకరించి, హిందూ మతం అంత సంకుచితమైంది కాదు. అందువల్ల అనవసర వివాదం. అఫ్ కోర్స్ ఆయన తన వ్యక్తిగత విశ్వాసాన్ని చెప్పాడు, నీకు నచ్చితే నచ్చచ్చు, నచ్చకపోతే నచ్చకపోవచ్చు. సో అందువల్ల దానికే అభ్యంతరం. సో ఆయన రాజమౌళి దేవుణ్ణి నమ్మడము నమ్మకపోవడం ఆధారంగా మనం త్రిపులారు చూసామా? రాజమౌళి ఏ కులమని, రాజమౌళి ఏ మతమని, రాజమౌళి ఏ విశ్వాసమని, రాజమౌళి ఏ ప్రాంతమని మనం బాహుబలి చూసామా? ఆయన ఆస్కార్ అవార్డు వచ్చింది రాజమౌళి సినిమాలో పాటకు, అంతర్జాతీయ ప్రశంస వచ్చింది. రాజమౌళి ఏదనొచ్చింది? రాజమౌళి కళాత్మక సృష్టికి, ఆయన సృజనాత్మక సామర్థ్యానికి మాత్రమే ప్రపంచం చేకొట్టింది. ఆయన విశ్వాసాలతో సంబంధమే లేదు కదా. ఆయన విశ్వాసాన్ని నమ్మితే ఆయన విశ్వాసాన్ని, ఆయన కళను లింక్ చేసి, ఆయన నమ్మకాన్ని, ఆయన సినిమాను లింక్ చేసి మనం చూడాల్సిన అవసరం లేదు.